సెల్ ఫోన్లు పోవడం, సెల్ ఫోన్ దొంగతనాలు జరగడం సర్వసాధారణంగా మారింది. ఈ విధంగా సెల్ ఫోన్లు పోయిన వారికి సూర్యాపేట పోలీసులు అండగా నిలుస్తున్నారు. వారి ఫోన్లను తక్కువ సమయంలోనే రికవరీ చేస్తున్నారు. బాధితుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి సుమారు 20 లక్షల రూపాయల విలువ గల 101 ఫోన్లను అందజేశారు. పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేయడంలో సూర్యాపేట పోలీసులు అద్భుతమైనటువంటి కృషి చేస్తున్నారు. వివిధ చోట్ల పోగొట్టుకున్న 101 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. పోలీస్ సిబ్బంది చేసిన కృషి ప్రశంసనీయమని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ అన్నారు. పోయిన ఫోన్లను ఇతర రాష్ట్రాల నుంచి కూడా రికవరీ చేశామని నరసింహ తెలియజేశారు. సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే అందులో ఉన్న విలువైన సమాచారం పోతుందని, మొబైల్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మొబైల్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైన వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని అన్నారు. ఏదైనా ఇబ్బందికరం వచ్చి మీ వస్తువు పోయినట్లయితే ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి. మీ మిత్రులకు చెప్పండి. ఎవరైనా గిట్నే మీకు ఫోన్ చేస్తుంటారు, సిఈఐఆర్ అనేటువంటి పోర్టల్ ఉంది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ అనేది మన ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వస్తువులు ఎక్కువ సంఖ్యలో పోతున్నాయి. నేరస్తులు మీకు ఇంకెంతో నేను చెప్తాను, ఎందుకంటే ఐ వర్క్డ్ ఇన్ డీసీపీ క్రైమ్స్. ఈ ఫోన్ని మీకు గూగుల్ పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంకేదైనా ఉండొచ్చు. ఈ యొక్క మీరే ఏం చేస్తారంటే ఆదమర్చి గూగుల్ పిన్ నెంబర్ అలానే నోట్ చేస్తారు, మీ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా అలానే నోట్ చేస్తారు, పాస్వర్డ్ కూడా నోట్ చేసి పెట్టుకుంటారు. ఇదే సిమ్ని వేరే ఫోన్లో వేసి గూగుల్ పేని ఇన్స్టాల్ చేసుకుంటే దానికి పిన్ నెంబర్ పోతుంది. వాళ్ళు మీకు తెలియకుండానే వాళ్ళు గూగుల్ యాక్సెస్ చేసి మీ డబ్బులు అందులో జీరో అయ్యేటట్టు స్వైప్ చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ శరీరంలో భాగమైనది. దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం, జ్ఞాపకాల పదిలం చేసుకోవడం కోసం, బ్యాంకింగ్ అకౌంట్ నిర్వహణ కోసం, సోషల్ మీడియా కోసం వినియోగిస్తున్నామన్నారు. మొబైల్ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుంది. కావున మొబైల్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.